ఏది అయినా ఆచి చికెన్ మసాలా. చలికాలం పోయి ఎండాకాలం వస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల నుంచి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్లు సంభవించే అవకాశం ఉన్నట్లు దేవేందర్ వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేసింది. ఇక ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని సూచించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోన్ 1 లో ఉన్న మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాత్రి నుండి ఉదయం వరకు జోన్ 2 లో రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అకాల వర్షాల వల్ల కోతకు సిద్దంగా ఉన్న పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. మనకు అటు అరేబియా మహాసముద్రము, దాంతో పాటు హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు అకాల వర్షాలు పడుతున్నాయి. అనుష, ఈ అకాల వర్షాల ఎఫెక్ట్ తోటి రైతాంగాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. సో దాంతో పాటు మనకి ఇప్పుడు ఆస్ట్రేలియా వింటర్ సీజన్ అనుష, కానీ ఈ వింటర్ సీజన్ పోయి మనకు ఎండాకాలం వస్తున్నటువంటి క్రమంలో రాష్ట్రంలో పడుతున్నటువంటి అకాల వర్షాలతోటి పంటలకైతే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజులు అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. సో అల్పపీడన ఎఫెక్ట్ తోటి ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి తుఫాన్లు సంభవించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ సిటీకి సంబంధించి సాయంత్రం నుంచి రాత్రి సమయంలో మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉంది. సో హైదరాబాద్ సిటీలో ఎప్పుడు కానీ ఎక్కువగా కూడా ఈవినింగ్ టైమే వర్షం పడుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 9-10 గంటల వరకు కురిసినటువంటి వర్షంతో హైదరాబాద్ సిటీ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. భారీగా వర్షం పడడము, భారీగా రోడ్లపైకి వరద నీరు రావడంతో జనజీవనం కూడా స్తంభించిపోయి ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి సిటీ వాసులు కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ సిటీలో సంభవిస్తుంది. సో మరోసారి కూడా వర్షాలు కనుక పడితే ఈ రోజు రేపు హైదరాబాద్ నగర వాసులకైతే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. దాంతో పాటు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే అవకాశం ఉంది అనుష. సో ఇక మనకు జిల్లాలోకి వస్తే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోన్ 1 లో ఉన్నటువంటి మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాలతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు పిడులు కూడా పడే అవకాశం ఉంది. సో అంటే మనకి ఎండాకాలంలో ఎప్పుడు వర్షాలు పడ్డా, అకాల వర్షాలు వచ్చినా సరే భారీ శబ్దాలతోటి ఉరుములు వస్తాయి, అలానే లైటింగ్ తోటి కూడినటువంటి మెరుపులు వస్తాయి. దాంతో పాటు పిడుగుపాటు కూడా ఎక్కువగా నమోదవుతుంది. సో పిడుగుపాటు ఎఫెక్ట్ తో కూడా జంతువులు చనిపోతుంటే మనుషులు కూడా చనిపోతున్నటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి అటు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు. సో రాత్రి నుండి ఉదయం వరకు ఇక జోన్ 2 లో రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్, మెదక్ తో పాటు సిద్దిపేట జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అకాల వర్షాల వల్ల కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పంటలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు
మొక్కజొన్న పంట కూడా చేతికొచ్చేటువంటి సమయము. దాంతో పాటు వరికి సంబంధించినటువంటి పంట ఎదుగుతున్నటువంటి సమయం, మొక్కజొన్న కోతకొచ్చిన సమయము, వరి పంట ఎదుగుతున్న సమయము. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కనుక వర్షాలు పడితే వరి పంటకైతే తెగుళ్ల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది, దోమపోటు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు చీడ పురుగులు కూడా చేరి పంట ఎదుగుదలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న అయితే ఎదురుగాలు కూడా పడతాయి కాబట్టి, వర్షం పడుతుంది కాబట్టి చేతికొచ్చిన కోతకు సిద్ధంగా ఉన్నటువంటి మొక్కజొన్న కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది. సో దీంతో అలా రైతాంగానికి కూడా నష్టం పడుతుంది. సో ఏదైనా సరే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు ఈ అకాల వర్షాలు కాబట్టి రైతాంగానికి పంటలు కూడా నష్టమని చెప్పవచ్చు. దాంతో పాటు వాతావరణంలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్స్ కనిపించడం వల్ల కూడా ప్రకృతిలో అనుకోని సంభవిస్తున్న మార్పుల వల్ల కూడా ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితులలో చాలా అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. చలికాలం పోయి ఎండాకాలం వస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల నుంచి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్లు సంభవించే అవకాశం ఉన్నట్లు వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు వానలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి సాయంత్రం నుంచి రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని సూచించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోన్ 1 లో ఉన్న మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో చెదురుమదురుగా మోస్తారు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాత్రి నుండి ఉదయం వరకు జోన్ 2 లో రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అకాల వర్షాల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.